హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఇది పూరి వీడియో అండి. యాక్చువల్గా పూరి వెళ్ళాం లాస్ట్ ఇయర్ జాన్లో. మేము చూడండి అక్కడంతా బీచ్లో ఆడుకుంటున్నారు మా పిల్లలు. బీచ్కి వెళ్ళిపోయాం, డైరెక్ట్గా బీచ్ దగ్గర తీసుకున్నాం మేము రిసార్ట్. బాగుంది, చాలా బాగుంది. హోటల్ కానీ రిసార్ట్ కానీ చాలా బాగుందండి. చాలా చాలా నీట్గా ఉందండి. అక్కడ వాటర్ కానీ ఎంత క్లీన్గా అంటే అసలు చాలా క్లీన్గా ఉన్నది. ఎన్విరాన్మెంట్ అంతా కూడా అక్కడ చాలా హెల్తీగా ఉందన్నమాట. పూరి అంతా కూడా చాలా క్లీనెస్ట్ సిటీగా ఉంది. అసలు అంత నీట్గా అంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఈవెన్ బీచెస్లో కూడా చిన్న గాజు పెంకు కానీ అట్లాంటి ఏమీ కనిపించవు అనమాట. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పూరి అంతా కూడా అట్లానే ఉంది. చాలా క్లీనెస్ట్ సిటీ అనమాట అది. చాలా బాగుందండి. చాలా చాలా ఎంజాయ్ చేశారు ఈయన పిల్లలు అంతా. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కల్లా మేము వెళ్ళిపోయాం. వైజాగ్ నుంచి మార్నింగ్ తెల్లవారే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసుకున్న తర్వాత బీచ్కి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఒక 2-3 అవర్స్ ఆడుకున్న తర్వాత రిఫ్రెష్ అయ్యి అప్పుడు టెంపుల్కి బయలుదేరామండి. ఇంకా ఆడుతూనే ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ తర్వాత మేము అక్కడ లోకల్ టెంపుల్స్ కవర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఇది రామ్ మందిర్. యాక్చువల్గా ఆటో మాట్లాడుకుంటే వాళ్ళు చుట్టూ ఉన్న మెయిన్ టెంపుల్స్, గుండీచా మందిర్ కానీ, రామ్ మందిర్ కానీ, బుద్ధిస్ట్ మందిర్ కానీ, ఇది గుండీచా మందిర్ అండి ఇది. తర్వాత బుద్ధిస్ట్ కానీ, బుద్ధిస్ట్ టెంపుల్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్వైర్న్మెంట్ అయితే కనుక ఇక్కడ. తర్వాత చక్రతీర్థ్ అని చెప్పి అట్లా కొన్ని ప్లేసెస్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫేమస్ ప్లేసెస్ అన్ని తిప్పారు. వేడి హనుమాన్ అని. లాస్ట్లో మాత్రం ఇంకా కొంచెం దూరంగా వదిలేశారు మమ్మల్ని, టెంపుల్కి దూరంగా. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. చాలా పెద్ద రోడ్స్ అండి, వైడెస్ట్ అంటే వైడెస్ట్. ఎందుకంటే రథయాత్ర వచ్చినప్పుడు స్వామివారిది అంత పెద్ద మాడ వీధులు ఉంటేనే కానీ అవ్వదు కదా. అందుకని చెప్పేసి జనాలు అంతమంది ఉంటారుగా, అందుకని అంత పెద్ద వీధులు ఉన్నాయి. మొత్తం సిటీ అంతా లైట్స్తో నింపేశారండి. అంత బాగుంది. చాలా చాలా లైటింగ్ ఉంది. మాకందరికీ చాలా బాగా నచ్చింది పూరి అయితే కనుక. మా అత్తయ్య అయితే ఫిదా అయిపోయింది బాగా పూరికి. చాలా చాలా బాగుందమ్మా, పూరిలోనే ఉండాలనిపించింది అని ఎన్నిసార్లు అనిందో ఇప్పటికీ. మా వారు చూడండి తలైవా స్టైల్ చేశారు ఇప్పుడే. ఇదంతా చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో వీధుల్లో. ఈయనైతే అసలు నన్ను తిడుతున్నారు వీడియో పిచ్చులే అనేసి నీకు అని. ఇవ్వండి లోపల టెంపుల్లో మొత్తం అంతా వీడియో తీయలేము కదా, ఓన్లీ ఆ సెల్ ఫోన్స్ ఎలా ఉన్నంత వరకు నేను వీడియో షూట్ చేశాను. అక్కడ లోపల కూడా చాలా పెద్ద వీధులు ఉన్నాయండి. మొత్తం 4 ఎంట్రన్సెస్ ఉంటాయి స్వామివారికి. ఒక్కొక్క ఎంట్రన్స్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఒక చోట హార్సెస్, ఒక చోట లయన్స్, ఒక చోట ఎలిఫెంట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్ అనమాట, జగన్నాథ స్వామి. చాలా చాలా బాగా దర్శనం అయిందండి. మాకైతే అసలు జన్మ ధన్యమైపోయింది. అంత బాగా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగా దర్శనం అయ్యింది. ఆ తర్వాత ఇంకా మేము హోటల్ వెకేట్ చేసుకొని ఇంకా కోనార్క్ బయలుదేరామండి. ఇదిగోండి ఇది మా హోటల్ మేము తీసుకున్నది. ఇక్కడి నుంచి బీచ్ అసలు ఎంత తక్కువ దూరం అంటే అంత తక్కువ దూరం. వెళ్ళి 4 అడుగులు వేస్తే బీచ్లో ఉన్నట్టు ఉంటుంది. సముద్ర ఘోష అంతా మాకు రూమ్లోకి వినిపిస్తుంది. అంత దగ్గరగా ఉందండి బీచ్కి ఈ రిసార్ట్. చాలా బాగుంది. ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నీట్గా ఉంది మెయింటెనెన్స్. మా పిల్ల అసలు మా చిన్నమ్మాయి చక్కగా ఆడుకుంటుంది పావురాలతో మేము వెకేట్ చేసేలోగా. ఇవన్నీ వాళ్ళ అక్క తీసుకున్న వీడియోస్ ఇవన్నీ, అవి కూడా పోస్ట్ చేస్తున్నాను. మ్యారీగోల్డ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఊటీలో తర్వాత మనాలిలో ఉన్నాయి కదా, అంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇట్లాంటి వెహికల్స్ అన్నీ అక్కడ అంటే పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళ కోసం అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేశారు టెంపుల్ వాళ్ళు. ఇదంతా కోనార్క్ అండి. కోనార్క్ వచ్చేసాము ఇప్పుడు. కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర వచ్చేసాము. అసలు ఆర్కిటెక్చర్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు అప్పట్లోనే అంత మంచి ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి మన ఇండియన్ కల్చర్లో. చాలా చాలా బాగుంది ఆర్కిటెక్చర్. తర్వాత కొల్లగొట్టేశారు ఇది. ఇవన్నీ చూడండి మొత్తం అన్ని చక్రాలు. ఇవి 24 చక్రాస్ ఉంటాయి ఇవి మొత్తం. ఇవన్నీ సూర్యుడికి నీడ బట్టి టైం చూపిస్తాయి అని చెప్పి అంటారు. ఇక్కడ చాలామంది ఫారినర్స్ గైడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. బట్ మేము ఎవరిని గైడ్ తీసుకోలేదు. ఇదిగోండి ఇదే మెయిన్ సన్ టెంపుల్. బట్ ఇప్పుడు లేరు సూర్య భగవానుడు. పైన ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ ఉండి మధ్యలో సూర్య భగవానుడు తేలియాడుతూ ఉంటారంట గాల్లో. అట్లా ఉండేదంట ఇదివరకు టెంపుల్, కానీ ఇప్పుడు అట్లా లేదు.
మొత్తం ఎలో కూడా లేదు అసలు పై వరకు వెళ్ళి చూడటానికి, జస్ట్ ఓన్లీ అక్కడ వరకే బయట చూస్తాం మేము. మొత్తం చక్రాలు మొత్తం అంతా తిరిగి చుట్టూ 24 ఉన్నాయా లేదా అని లెక్కేసుకుంటున్నాము. మొత్తం అంతా చుట్టూ అంతా టెంపుల్ అంతా తిరగడానికి కూడా చాలా టైం పట్టిందండి. అసలు చాలా విశాలంగా ఉంది, ఎంత పెద్ద స్పేషియస్గా ఉందంటే అంత పెద్దగా ఉంది. పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇవన్నీ టెంపుల్ చక్రాస్ చూడండి, చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మేము. ఆ 24 కంప్లీట్ అయ్యేదాకా అప్పుడు మళ్ళీ మెయిన్ దగ్గరకు వస్తాం, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తాము 24 కంప్లీట్ అయిన తర్వాత. అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి అసలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. మన ఇండియన్స్ అప్పట్లోనే ఎంత తెలివైన వాళ్ళు అంటే అంత తెలివైన వాళ్ళు. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పూరి కానీ కోనార్క్ కానీ సన్ టెంపుల్ అంతా బీచెస్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇక్కడంతా పెద్ద గార్డెన్ ఉందండి, చాలామంది రిలాక్స్ అయ్యే వాళ్ళు అక్కడే రిలాక్స్ అవుతున్నారు, అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ మేము మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలని చెప్పేసి మేము ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. మా పిల్లలు అక్కడేవో సెల్ఫీస్ అవి దిగుతున్నారు, మేము మాత్రం ఒక చెట్టు కింద కూర్చున్నాము. అక్కడ సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాంలేండి, దాంతో సెల్ఫీస్ దిగుతా ఆవిడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇవాళ చాలా ఎండగా ఉంది, సన్నీగా ఉంది అని చెప్తుంది. అదిగోండి అదే టెంపుల్. ఇదంతా కూడా పడగొట్టేసిందండి మొత్తం అంతా. నేను అత్తయ్య ఈయన అక్కడ చెట్టు కింద కూర్చున్నాము. అదిగోండి మళ్ళీ జూమ్ చేసి చూపించింది మమ్మల్ని. సరే గైస్, ఇదే పూరి వీడియో. ఓకే బాయ్, హ్యాపీ రథోత్సవం అందరికీ.